ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు నా ద్వారా మీతో కొద్ది పాటలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అన్ని భాషలు. అన్ని భాషలు ఉన్నాయా? కొంతమంది బోధకులు అన్ని భాషలు ఉన్నాయని చెప్తారు, కొంతమంది బోధకులు అన్ని భాషలు లేవని చెప్తారు, కొంతమంది బోధకులు అన్ని భాషలు మాట్లాడితే దాని యొక్క అర్థం చెప్పగలిగితేనే మాట్లాడమంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో సంఘాలు ఉన్నాయి. సంఘాలే కన్ఫ్యూజన్లో ఉంటే సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏంటి? కానీ బైబిల్ వాక్యం ఏమి చెప్తుంది? దేవుని వాక్యము మనతో చెప్తున్న మాటలు ఏంటంటే అన్ని భాషలు రెండు రకాలండి. ఒకటి మన క్షేమాభివృద్ధి, ఒక భాష అది. రెండవది సంఘ క్షేమాభివృద్ధి. సంఘ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడే ఎవరైతే దైవజనులు ఉన్నారో వాళ్ళు దాని మీనింగ్ చెప్పమని దాని యొక్క 2 కొరింథీస్లో 14వ అధ్యాయంలో బయలుపరిచారు. అలాగే 2 కొరింథీస్ 2వ అధ్యాయంలో ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నీలో ఉన్న ఆత్మకి నీలో ఉన్న సంగతులు ఎలా తెలుస్తాయో అలాగే ప్రభు ఆత్మలో ఉన్న వారికి దేవుని యొక్క మర్మములు తెలుస్తాయని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రభు ఆత్మగా మీరు జీవిస్తున్నప్పుడు, ప్రభు ఆత్మగా మీరు జీవించినప్పుడు దేవుని యొక్క మర్మములు మీకు తెలియబడతాయి. అంటే మీరు మాట్లాడే అన్య భాష ఏదైతే ఉందో అది దేవుడికి మీకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదని వాక్య లేఖనములు సెలవిస్తున్నాయి. కానీ ఈ మాటలు అపవాది అనేవాడికి అర్థం కావు. ఈ అన్య భాషలో మీరు దేవుని స్తుతించేది కానీ, దేవునితో మీ యొక్క ఏదైతే మీరు దేవుని ఆత్మగా మాట్లాడుతున్నారో ఈ మాటలు అపవాదికి అర్థం కావు. ప్రభువే చెప్తున్నాడు 2 కొరింథీ 14వ అధ్యాయంలో, ఈ యొక్క ఆత్మల భాషలో లోకానుసారమైన మనుష్యుడికి వెరితనంగా ఉంటుందని. అంటే మనం మాట్లాడే మాటలు వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు పిచ్చి పిచ్చి వారుగా అని వాళ్ళు మనల్ని వెర్రితనంగా చూస్తారని ప్రభువే చెప్తున్నప్పుడు ఆత్మలోనే అని చెప్తున్నాడు. ఆత్మలతో దేవుడిని అన్య భాషతో మాట్లాడమని చెప్తున్నాడు. నీకు తెలియని భాష మాట్లాడటమే కదా అన్య భాష అంటే. అన్య భాష అంటే చాలామంది సంఘంలో వారు కానీ లేకపోతే విశ్వాసులు కానీ ఏమనుకుంటారంటే శరీరానికి అప్లై చేసుకుంటున్నారు. అంటే ఎలాగా మనం మాట్లాడే లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ మాట్లాడితే అది మనకు అన్య భాష కదా అని. కాదండి. కానీ అన్య భాష అంటే ఏంటంటే అన్య భాషల గురించి స్పీకింగ్ టంగ్స్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మానుసారముగా మాట్లాడే లాంగ్వేజ్ అది. ఓపెన్గా చెప్పాలంటే ఆత్మతో మాట్లాడేది, ఆత్మతో దేవునిని ఆరాధించేది. దేవునిని నువ్వు ఆత్మానుసారంగా మాట్లాడినప్పుడు నీకు తెలియకోకుండానే ఫైనల్ స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు దేవునితో డైరెక్ట్గా రెలెం వర్డ్ ప్రకారంగా మాట్లాడేది అన్య భాష. అది ఆత్మానుసారంగా మాట్లాడేది కానీ శరీరానుసారంగా మాట్లాడేది కాదు. ఒకసారి నీవు ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు ఆత్మగానే జీవిస్తావు కానీ శరీరానుసారంగా నువ్వు ఎక్కడ కూడా జీవించడానికి లేదని ప్రభు చెప్తుంటే ఆత్మతో దేవుణ్ణి ఆరాధించండి, ఆత్మతో దేవుడిని స్తుతించండి, అన్య భాషలలో మాట్లాడే దేవునిని మహిమపరచండి. నీవు మాట్లాడే మాట దేవుడికి నీకు తప్ప ఎటువంటి అపవాది అనేవాడికి ఆ భాష అర్థం కాదు. కాబట్టి ఆ భాష గొప్పదని బైబిల్ లేఖనాల ద్వారా బయలుపడిని. ఈ భాష ఇప్పుడు కాదు, అది ఆ రోజుల్లో మాట్లాడుకున్నారని అంటారు చాలామంది. ఆ రోజులు మాట్లాడుకున్నాం. ఆ రోజు దావీదుని మనం ఫాలో అవుతున్నాం, ఆ రోజు యెషయా చెప్పిన మాటలు ఫాలో అవుతున్నాం, పౌలు గారి మాటలు ఫాలో అవుతున్నాం. ఇలాగా బైబిల్ని సగంగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. బైబిల్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఆత్మలు ఉన్నాయని చెప్తున్నాడు, ఆత్మ భాషలు ఉన్నాయని చెప్తున్నాడు, దేవునితో మాట్లాడారని చెప్తున్నాడు. మరి ఇంకేమి? ఆ రోజు జరిగిన ఈరోజు ఎందుకు జరగు? మన దేవుడు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండే దేవుడు అయితే ఆ రోజు జరిగిన ఈరోజు జరగకపోవటం ఏంటి? ఆ రోజు జరిగినంటే అది ఈ రోజుకి జరగాలి. ఈ రోజుకి జరగట్లేదంటే మనలో లోపం ఉంది, మన విశ్వాసంలో లోపం ఉంది అనటమే. దీనిని మీరు గ్రహించాలని దేవుడు దేవుడిని ఆత్మగా నేను మాట్లాడుతూ ఈ మాటలు మీ హృదయానికి కనువిప్పు జరిగేలాగా ఉండాలని కోరుకుంటూ యేసు నామములో ఈ మాటలు దీవించబడును గాక. ఆమేన్.